నమస్కారం ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. మన మంచి మార్గం ఛానల్లో హై రైజర్స్ గురించి ఏమేమి చెప్పామో అవి అక్షర సత్యాలుగా మారుతున్నాయి. నేను అందరికీ అందుకే నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఫైనాన్స్ పరంగా ప్లస్ మీ లైక్స్ పరంగా, షేర్స్ పరంగా. నేను చెప్పిన మాటలు అక్షర సత్యాలుగా మారుతున్నాయి. దానికి బ్రహ్మ విద్య అవసరం లేదు. బేసిక్ కామన్ సెన్స్ ఉంటే ఎవరైనా ఒక ఇంటిపై పెట్టుబడి లేదా ఇల్లు తీసుకునేటప్పుడు మనం ఏ విషయాలు చూడాలి, అసలు ఈ యూడిఎస్ కానివ్వండి లేదా ఎస్ఎఫ్టి పరంగా ల్యాండ్ టు కన్స్ట్రక్షన్ ఎస్ఎఫ్టి మ్యాచింగ్ పరంగా ముంబైలో 3.5 దాటనప్పుడు హైదరాబాద్లో 10x 10 కట్టడం ఏమి అని నేను ప్రశ్నించానా లేదా? నేను ఇవాళ మీకు ఒక వీడియో షేర్ చేయబోతున్నాను. అంటే నా వీడియో విన్నాక డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో నేను ఒక వీడియో షేర్ చేయబోతున్నాను. ఆ షేర్ చేసిన వీడియో నా ఛానల్లో చెప్పిన మాటలకు మ్యాచ్ అవుతుందా లేదా మీరే చూడండి. అంటే నేను ఏ విషయమైనా డంకా బజాయించి 3 నెలల ముందు 6 నెలల ముందే అలవోకగా చెప్పేస్తాను. అందుకోసమే నా ఛానల్ని సపోర్ట్ ఇప్పుడు మీరు టోటల్ ఇంటర్నెట్ని, టోటల్ యూట్యూబ్ని ఎత్తుకండి. నేను రేజ్ చేసిన ఇష్యూస్ సబ్స్క్రైబర్స్ కోసము, కస్టమర్స్ కోసము, అంటే బయ్యర్స్ పరంగా నేను ఎన్ని ఇష్యూస్ రేజ్ చేశానో టోటల్ ఇండియాలో ఎవరు రేజ్ చేయాలి, అంటే అన్ని వెరైటీ ఆఫ్ ఇష్యూస్ రేజ్ చేశాను. నా ఛానల్ పెరుగుతుంది, స్లోగా పెరిగినా పర్వాలేదు, కానీ అంటే స్ట్రెంగ్త్, దాని బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉంది. నాకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా నేను అంటే బయ్యర్స్ పక్షాన నిలిచి పోరాడుతున్నాను. దానికి నిదర్శనమే ఇవాళ నేను షేర్ చేయబోయే వీడియో. ఆ వీడియో డిస్క్రిప్షన్లో మరి కమెంట్ సెక్షన్లో ఇస్తాను, మీరు క్లిక్ చేసి ఆ వీడియోని చూడొచ్చు. ఇవాళ నేను డిస్కస్ చేయబోయే ప్రాబ్లం హై రైజర్స్లో ఇంకా నెక్స్ట్ కామన్గా కనిపించే ప్రాబ్లం. నేను గత నా అన్ని వీడియోల్లో ఈ హై రైజర్స్ అంటే పర్ స్క్వేర్ ఫీట్ వందలాది మందిని కుక్కుతున్నారు కదా, ఆ కుక్కటం వల్ల దాని ప్రభావం ఏం పడుతుందో అని నేను ఎన్నో నెలలుగా మొత్తుకుంటున్నాను. అది ఎవిడెన్స్ రూపంలో ఇవాళ బయటపడింది. ఈ అపర్ణ గ్రూప్ వాళ్ళది గచ్చిబౌలిలో అపర్ణ జైకాన్ అండ్ అపర్ణ టవర్స్. ఇప్పుడు వాళ్ళ రెసిడెంట్స్ ఆ గేటెడ్ కమ్యూనిటీ బయట వచ్చి ధర్నా చేస్తున్నారు. ఎందుకంటే పక్కకు జరిగే అంటే కన్స్ట్రక్షన్ వల్ల వాళ్ళు ఊపిరి తీసుకోలేకపోతున్నారు. నేను నా గత వీడియోల్లో అన్ని విషయాలు కవర్ చేస్తున్నాను. ఈవెన్ ఒక్క హై రైజ్ పక్కకు ఒకటి కడుతుంటే వాటర్ రిసోర్సెస్ పరంగా, పొల్యూషన్ పరంగా, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ల్యాండ్ పొల్యూషన్, ఓవరాల్ హెల్త్ ఆఫ్ రెసిడెంట్స్ ఎలా ఉండబోతుందో నేను కోకొల్ల వీడియోలో చెప్పిన. ఇప్పుడు ఈ అపర్ణ జైకాన్ ప్లస్ అపర్ణ టవర్స్ ఈ రెసిడెంట్స్ దాని బయట వచ్చి ధర్నా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ చాలా మంది సాఫ్ట్వేరే అండి, సాఫ్ట్వేర్. నేను ఎప్పటి నుంచి చెప్తున్నా, సాఫ్ట్వేర్ నా కొడుకులు సన్నాసులు. కంప్యూటర్ ముందర కూర్చొని బ్రహ్మ విద్యలు చూపించడం తప్ప కాలు బయట మోపిందంటే వాళ్ళంతా పచ్చి, అంటే నాకు బూతులు యూజ్ చేయబుద్ది అయితే పరమ సన్నాసులు. మీకు టవర్లో పోతే ఏం సుఖం ఉంటుందిరా?
టవర్స్ అని పోతున్నారు. టవర్స్లో పోతే పర్ స్క్వేర్ యార్డ్ ఎంతమందిని బుక్కుతున్నారు, పర్ స్క్వేర్ ఫీట్ ఎంతమందిని బుక్కుతున్నారు మీకు అందాజా లేదు. నేను లెక్కలేసి అందుకోసం చూపిస్తున్నా. ల్యాండ్ ఏరియా టు కన్స్ట్రక్టెడ్ ఏరియా, ల్యాండ్ ఏరియా టు కన్స్ట్రక్టెడ్ ఏరియా. ఎందుకు అంటే అది ఆ ల్యాండ్ మీద కానీ ఆ ప్రాపర్టీ మీద కానీ ఎంత ప్రెషర్ వేస్తుంది. ఇప్పుడు ఆ అపర్ణ జైకాన్ అపర్ణ టవర్స్ వాళ్ళే కంప్లైంట్ చేస్తున్నారు. ఏమండి వాడు మాకు ఆక్యుపెన్సీ ఇచ్చేసిండు అయినాక కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాడు. వాళ్ళు 35-40 అంతస్తులు ఉంటున్నారు, పక్కకు 55 అంతస్తుల అపర్ణ గ్రూప్ వాళ్ళు అపర్ణ టవర్స్ కడుతున్నారు. దానివల్ల వీళ్లకు పొల్యూషన్ ఏర్పడుతున్నట్టు న్యాచురల్ అది. ఇప్పుడు నీ ముదనష్టపు 40 అంతస్తుల టవర్ ఎలా అప్రూవల్ తీసుకున్నాడు అపర్ణ గ్రూప్ వాడు, ఇంకో పక్కకు కడుతున్న ముదనష్టపు టవర్ కూడా సేమ్ మెథడ్లో అప్రూవల్ తీసుకున్నాడు. మీ టవర్లు కట్టేటప్పుడు చుట్టుముట్టు ఉన్న పాపులేషన్కి ఏ పొల్యూషన్ కాలేదా? ఏ రూల్స్ పాటించి ఇప్పుడు అపర్ణ అక్కడ ఉండే రెసిడెంట్స్ అసలు ఎలా అప్రూవల్ ఇస్తున్నారండి? 50 టవర్స్కి 30 టవర్స్ అయినాక ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంటే లేదు మన హైదరాబాద్లో, ఎట్లా అప్రూవల్ ఇస్తున్నారని ఇప్పుడు మేల్కుంటున్నారు. మళ్ళీ వాళ్ళ 40 అంతస్తుల టవర్ ఎట్లా కడుతున్నాడు, ఎట్లా ఉంటున్నాడు? మీరు పోయి ప్రశ్నించలేదా? ఏమండి 30-40 కట్టింది కదా, దీనికి ఫైర్ ఫైటింగ్ సేఫ్టీ ప్రికాషన్స్ ఏమున్నాయని అడిగారు కదా మీరు? మీ బుద్ధగాలంగానే అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ గుర్తుకొచ్చినాయి. సీనియర్ సిటిజన్స్ అండి, గర్భవతులు అండి, పిల్లలు బయట పార్కులో ఆడుకోలేకపోతున్నారు. ఎట్లా ఆడుకుంటారు? ఆడుకోరు. మీకు అమ్యూనిటీ అన్నాడు అంతే, పొల్యూషన్ గురించి డిస్కస్ చేయలే. ఇప్పుడు మీ స్విమ్మింగ్ పూల్ అంతా సిమెంట్ తేలుతుంటుంది పొల్యూషన్తో, దాంట్లో స్నానాలు చేయండి. అర్థమైందా? మీరు పీల్చుకునే ప్రతి ఇంచు గాలిలో సిమెంట్ అణువులు ఉంటాయి, అవే పీల్చుకోండి. వాడు డ్రిల్లింగ్ చేస్తుంటే ఆ సిమెంట్ బిట్స్ అన్ని చోట్ల వ్యాపిస్తాయి, అదే పీల్చుకోండి. మీరు లాన్, అక్కడ ఒక లాన్ ఉంటుంది మీ గేటెడ్ కమ్యూనిటీలో, దానిపై అంతా సిమెంటు దుమ్ము పరుచుకుపోతుంది, అదొక పెద్ద కార్పెట్లో ఉంటుంది. దాంట్లో మీ పిల్లల్ని ఆడుకోమని చెప్పండి. శాండ్ పిట్లు, ఆడిటోరియంలు, జాగింగ్ ట్రాక్లు, ఫుల్ పొల్యూషన్ ఉన్నాక ఏం జాగింగ్ చేస్తారా మీరు? ఒక గేటెడ్ కమ్యూనిటీలో 4000 మంది ఏ ట్రాక్ మీద వాక్ చేస్తారా? ఏ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తారా మీరు? పోయేటప్పుడు బుద్ధి లేదురా? గేటెడ్ కమ్యూనిటీ అంటే మీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా? ఎట్లా పెరిగిందిరా? నేను ప్రశ్నిస్తలేనా? గత 7-8 నెలలుగా నేను డైరెక్ట్ దాడి చేస్తున్నా. ఒరేయ్, టవర్స్ అంటే లగ్జరీ లివింగ్ కాదురా, బిచ్చపు లివింగ్ రా, అది బారోడ్ లివింగ్ రా, షేర్డ్ లివింగ్ రా. కమ్యూనిటీ అంటే మీ మీ ఏమంటారు, బిడ్డలను కొడుకులను చూసుకునేదిరా కమ్యూనిటీ అంటే. కమ్యూనిటీ అంటే పక్కోడింటోన్పై డిపెండ్ అయ్యి కమ్యూనిటీ లివింగ్ అని వస్తున్నారు. మీ పిల్లలు విడిచిపెట్టిపోతుంటేమో పోనీ అని టాటా చేసి పోయి గేటెడ్ కమ్యూనిటీలు ఉంటుంది. ఎందుకంటే వీళ్లకు మాట్లాడడానికి జనాలు కావాలి. పిల్లలు హ్యాండ్ ఇచ్చిపోయిండ్రు, అది ఒప్పుకోరు. కానీ ఇప్పుడు షేర్డ్ కమ్యూనిటీ లివింగ్ అని వచ్చి ఈ కమ్యూనిటీలో ఉంటే ఇప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా వీలు లేకుండా దరిద్రపు పరిస్థితి తయారైంది. నెక్స్ట్ 10 yearsలో ఎవడన్నా గట్టిగా మాట్లాడంటే వాడు, నిజంగా చెప్తున్నా కదా, నా దగ్గర ఉంటే ఓడిచి కొడుతుంటాడు. చెప్పినా సిగ్గు లేదురా మీకు? చెప్పినా సిగ్గు శరం లేదు. కోట్లకు కోట్లు వేసి ముదనష్టపు ప్రాపర్టీలు, ఫ్లాట్లు గేటెడ్ కమ్యూనిటీలో కొంటే ఇప్పుడు స్టార్టింగ్ ఇది 1 yearలోనే జనాలకు ప్రాబ్లమ్స్ అర్థమవుతుంది. నెక్స్ట్ 10 yearsలో ఈ ప్రాపర్టీ ప్రైజెస్ ఎట్లుంటాయి? హెవీ పొల్యూషన్, నో వాటర్, హెవీ ఎయిర్ పొల్యూషన్, హెవీ అమ్యూనిటీస్ పై అంటే మనం మంత్లీ చెల్లించవలసిన మెయింటెనెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది.
వాటర్లో ట్యాంకర్లు మాత్రమే వస్తాయి. ముడ్డి కడుక్కోవడానికి కూడా నీళ్ళు ఉండదు. కడుక్కున్న ముడ్డి నీళ్లు ప్రాసెస్ అయ్యి నీ ముఖాన కొడతాడు వాడు. నీవు కడుక్కున్న నీళ్లు టాయిలెట్ నీళ్ళు వస్తే అది డిపికి పంపించి రేపు గార్డెన్కి వాడేవాడు. వాడు నీ ట్యాప్ పంపిస్తాడు స్నానం గదికి. జాగ్రత్త. మెయింటెనెన్స్ తగ్గాలంటే ఎస్టీపీ వాటర్ వాడాలి అందరూ అని రూల్ పెడతారు. రేయ్ మీకు బేసిక్స్ తెలియకుండా ఏదో కంప్యూటర్లో 2-3 విద్యలు వచ్చని బయట ప్రపంచంలో వచ్చి విర్రబీగుకుంటా కూర్చుంటే మీ బతుకు బస్ స్టాండే. ఎట్లా బస్ స్టాండ్ ఉందంటే ఇప్పుడు చూడండి, నేను వేసిన వీడియో దాంట్లో వాళ్ళ ముఖాలు చూడండి, నవ్వు వస్తుంది. మొత్తం ఎడ్యుకేటెడే, మొత్తం ట్రాప్ అయిపోయాడు. ఇప్పుడు ఎందుకు రా జస్టిస్? మీ కాంప్లెక్స్ కట్టేటప్పుడు జస్టిస్ ఆలోచించలేదా? మీ కాంప్లెక్స్ పక్కకే వందలాది కాంప్లెక్స్లు వస్తాయని సోయి లేదా? మీ బిల్డరు ఆ కాంప్లెక్స్ కాకముందే ప్రీసేల్స్ అంటే కన్స్ట్రక్షన్ ముందే అప్పగిచ్చేస్తున్నాడు ప్రాపర్టీస్. అయినాక కన్స్ట్రక్షన్ చేసుకుంటుండు మెల్లగా. సోయి లేదా? అంటే వాడు రూల్స్ రెగ్యులేషన్స్ బ్రేక్ చేసి మీకు ఎంత తొందరగా ఫ్లాట్ ఇస్తే అంత ఆ ఫ్లాట్లో చేరిపోదామని కక్కుర్తి పడ్డారు. మీకు ఇప్పుడు కంప్లైంట్ చేసే హక్కు లేదు. మీ అపార్ట్మెంట్ కట్టిన బిల్డరే మీ కింద రాడ్ దింపుతున్నాడు. ఇప్పుడు అరుపులు స్టార్ట్ అయ్యాయి. నేను షేర్ చేసిన వీడియో చూసుకోండి. ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో అన్ని రకమైన ప్రాబ్లమ్స్, స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్కి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి దానికి 5 రెట్లు ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ గేటెడ్ కమ్యూనిటీ. ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకోండి. జరిగే సంఘటనలను సీరియస్గా తీసుకోండి. నేను చెప్పిన వెస్ట్ హైదరాబాద్లో రూపాయి పెట్టకండి అని. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఫ్లాట్ రేట్స్ పడిపోతాయని చెప్తే నవ్వుతున్నారు బడపలు. అరే బేవకూఫ్ సన్నాసులారా, ఎకనామిక్ లాజిక్ యూజ్ చేస్తే అన్ని రేట్లు పడిపోతాయిరా. వజ్రం రేట్లు బంగారం రేట్లే పడ్డప్పుడు ఈ ముసలి ఫ్లాట్ల సంగతి ఏంది? అంత పెద్ద గ్రేటా ఇది? ఏజ్ దాటిపోయిన ఫ్లాట్లకు రేట్లు పడవరా? ఊడిపోతున్న టైల్స్కి రేట్లు పడవరా? పడవా? నాకు తిట్టబుద్ధి అయితే లేదు. కానీ వీళ్ళ కాన్ఫిడెన్స్ రేట్లు పెరుగుతాయి కానీ రేట్లు పడతాయా అట. ఈ దౌర్భాగ్య బతుకులు ఎందుకు పుడతారో నాకు అర్థం కాదు. వీళ్ళు పుడతారు, 10 మందిని నిరికిస్తారు. ఏం దొరుకుతుందిరా మీకు గేటెడ్ కమ్యూనిటీ షేర్డ్ లివింగ్ అంటే తెలియదు. ఎందుకంటే మీరు ఇండ్లలో కొట్లాడుకొని మీ పిల్లలు వారిపోయి ఉంటారు. మీరు మాట్లాడతారా ఇక్కడికి వచ్చి? మీకు పక్కింటోడే ముఖ్యం. ఎందుకంటే నీకు ఎవరితో పొసగలే. టవర్స్కి 1.5 కోటి పెట్టి తీసుకుంటారు ఫ్లాట్లు. 1.5 కోటి పెడితే ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? ఇప్పుడు ఏమైంది పరిస్థితి? వాడు చెప్పినామో ఇంటలేడట. ప్లాస్టిక్ కవర్లు కూడా కడతలేడట, టార్పాలిన్. అట్లనే చేస్తుండు డే అండ్ నైట్ వరకు. నైట్ అంతా ఫుల్ సౌండ్. పోనీ వాడు కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయినాక వాటర్ ప్రాబ్లం, పొల్యూషన్ ప్రాబ్లం, కార్ పార్కింగ్ ప్రాబ్లం, బేసిక్ అమ్యూనిటీస్ దొరకడానికి కష్టమైపోతుంది. ఎందుకంటే షాప్స్ లేవు, పాడలేవు. పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లో పోతే మొత్తం ముడుచుకొని తింటాడు వాడు. మీ మెయింటెనెన్స్ పెరిగిపోతుంది విపరీతంగా. అంటే మీరు 1.5 కోటి 2 కోట్లు పెట్టి ఈ బిచ్చపు బతుకులు బతుకుతున్నారా లేదా? దానికి నిదర్శనం ఈ వీడియోనే. చూడండి, ఎంజాయ్ చేయండి. మీకు ఇదే ప్రూఫ్. మంచి మార్గం ఏం చెప్తుందో అది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకోసము నా ఛానల్ని మీరు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ ఉంటే నేను బ్రహ్మాండమైన వీడియోలు పెడతా. ఇంట్లో కూర్చొని మీ లక్షల రూపాయల డబ్బు అలాగే ఆదా చేసుకోండి. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నమస్కారం.